హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు బార్క్వి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పొట్లకాయ కూర అనేది కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తే చాలండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇక నేను ఫాలో అయ్యే ట్రిక్స్ అయితే చూపించిపోతున్నాను. ఇక నేనైతే ఒక హాఫ్ కేజీ దాకా పొట్లకాయ తీసేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసేసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి కొంచెం ఆయిల్ అయితే తీసేసుకుంటున్నానండి. 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను ఇక్కడ బాండీలోకి. ఇలా ఆయిల్ అనేది ఒక 1 మినిట్ వేగాక దీనిలోకి ఒక స్పూన్ దాకా పోపు దినుసులు, అదేవిధంగా 3 పచ్చిమిర్చి అనేది సన్నగా చీరేసుకుంటున్నాను ఇలా మిడిల్లోకి. అదేవిధంగా కొంచెం కరివేపాకు, ఒక అర స్పూన్ దాకా ఇంగువ కూడా తీసేసుకుంటున్నాను. ఇంగువ వెజిటబుల్ కర్రీ దేంటోకైనా చాలా మంచి రుచి వస్తుంది. 1 మినిట్ పోపు వేగాక దీనిలోకి కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు అయితే తీసేసుకుంటున్నానండి. పొట్లకాయ ఇక్కడ నేను తీసుకునేటప్పుడు కొంతమంది పొట్లకాయ పోపులో వేసేటప్పుడు మనం పిండి వేస్తారు, అలా వేయొద్దు. డైరెక్ట్గా మనం పొట్లకాయ తీసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలోకి ఒక అర స్పూన్ దాకా పసుపు, అదేవిధంగా ఒక అర స్పూన్ దాకా సాల్ట్ కూడా తీసేసుకుంటున్నాను. ఇలా పసుపు సాల్ట్ తీసుకున్నాక మొత్తాన్ని అయితే ఒకసారి పోపులో మొత్తాన్ని పొట్లకాయ ముక్కల్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో చక్కగా మనం క్యాప్ పెట్టేసేసుకుని కుక్ చేసుకుంటే పొట్లకాయలో ఉండే వాటర్ అనేది బయటికి రిలీజ్ అయిపోయి పొట్లకాయ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. పొట్లకాయలో ఉండే వాటర్ అనేది బయటికి రిలీజ్ అయ్యి కుక్ అయ్యేటప్పుడు మిడిల్లో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసేసుకుని మరొకసారి అయితే పొట్లకాయ మొత్తాన్ని అయితే చక్కగా మిక్స్ చేసేసుకుని దీనిలోకి ఒక అర స్పూన్ దాకా ధనియాల పౌడర్ కూడా తీసేసుకుంటున్నాను. ఇలా ధనియాల పౌడర్ కూడా తీసుకున్నాక మరొకసారి మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసేసుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటున్నాను. ఇలా మనకి వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా వేగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన కూడా పోతుందండి. చక్కగా మనకి పొట్లకాయ కూడా మగ్గిపోతుంది పూర్తిగా. చూడండి, వాటర్ మొత్తం అనేది చక్కగా అబ్జర్వ్ అయిపోయి చక్కగా పొట్లకాయ అనేది బాగా ఉడికింది. సో మనకి వాటర్ అనేది కొంచెం ఇంకిపోతుంది కదా, అప్పుడు ఆ లెవెల్లోనే దీంట్లోకి నేను ఇక్కడ 1.5 స్పూన్ దాకా నేను కారం అనేది తీసేసుకుంటున్నాను. సాల్ట్ అండ్ కారం అనేది మరొకసారి టెస్ట్ చేసుకుని మీరు మరొకసారి అనేది కూడా వేసుకోవచ్చు. ఇక నేను 1.5 స్పూన్ దాకా కారం అనేది తీసేసుకుని మరొకసారి మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇలా కారం కూడా తీసుకున్నాక మరొక 2 మినిట్స్ అనేది వేగాక దీనిలోకి ఒక గరం మసాలా అనేది తీసేసుకుని మరొకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పొట్లకాయ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. రోటీస్ కానీ లేకపోతే రైస్లోకి కానీ చాలా మంచి టేస్ట్తో చాలా బాగుంటుందండి. పొట్లకాయ తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంటే మనకి ఒక మసాలా ఫ్లేవర్ లాగా చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి మరి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.